సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేత కార్మికులకు కూలి తగ్గించివ్వడం పట్ల బగ్గుమన్న కార్మిక సంఘ నాయకులు. పాలిస్టర్ అసోసియేషన్ ముందు ధర్నా. పాత కూలీనే కొనసాగిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యాలు. నేడు అవతార్ మెహర్ బాబా 131వ జన్మదిన వేడుకలు. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తజన సంద్రం. కేంద్రం నుండి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో బండి సంజయ్ చెప్పాలి. డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు. పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దార్ రవీందర్ సింగ్ కు ఓటు వేయాలని అభ్యర్థించిన శాతవాహన జేఏసీ నాయకులు. సిరిసిల్లపట్నంలోని పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘ భవనం వద్ద సిఐటి నాయకులు కార్మికులతో కలిసి దించిన కూలీని పెంచే విధంగా యాజమానులు చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు వస్త్ర వ్యాపార సంఘ పాలక వర్గానికి వినతి పత్రం అందజేశారు. వస్త్ర పరిశ్రమ ఆచిపోటులు నడుస్తుంది అన్న సాగుతో యాజమానుల కూలీని తగ్గించి ఇవ్వడానికి సిఐటి నాయకులు మూషం రమేష్, కొడం రమణలు తీవ్రంగా ఖండించారు. పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘ అధ్యక్షుడు ఆడపు భాస్కర్ మాట్లాడుతూ కూలీ వెంటనే రేపటి నుంచి అమల్లోకి వస్తుందని, చిన్న పన్నాకు 10 పీకులకు 25 పైసలు, పెద్ద పన్నాకు 10 పీసులకు 26 పైసల చొప్పున చెల్లిస్తామని కార్మిక సంఘ నాయకులకు కార్మికులు హామీనిచ్చారు. ఆయన వెంట కార్యదర్శి అంకాలపు రవి, వస్త్ర వ్యాపార యాజమానులు దూరం రమేష్, బండారి అశోక్, మండల బాలరాజు పాల్గొన్నారు. కార్మికుల కూలీ దించి కార్మికులను శ్రమ దోపిడీ గురి చేస్తున్న యజమానుల మొండి వైఖరి. కార్మికులను శ్రమ దోపిడీ గురి చేస్తున్న యజమానుల మొండి వైఖరి. కార్మికుల పట్ల యజమానుల నిర్లక్ష్య వైఖరి. కార్మికులందరికీ, సిఐటి నాయకులకు అందరికీ కూడా, సభ్యులందరికీ కూడా ఇవాళ నుంచి చిన్న పన్న 25 పైసలు, పెద్ద పన్నకి 26 పైసలు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి మా వాళ్ళు కూడా మేము చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పండి. మరి మూషం రమేష్, కోడం బ్రహ్మగారు నమస్కారాలు. అలాగే మేము మా సభ్యులందరికీ ఈరోజు నుండి 25 పైసలు, 26 పైసలు చొప్పున కూలి దించకుండా యథావిధిగా ఇవ్వగలరని మా సభ్యులందరికీ చెప్తున్నాము. మీరు కూడా ఆ రకంగానే తీసుకోవాలి. వ్యాపారం సంఘం ముందు పవర్లూమ్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడ దేశంలో ఎక్కలేని విధంగా సిరిసిల్లలో ఉన్నటువంటి పాలిస్టర్ యజమానులు పెంచిన కూలి దించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ రకంగా వస్త్ర పరిశ్రమను పరిస్థితులను అడ్డం పెట్టుకొని ఈ రకంగా కార్మికుల కూలీ దించి 6 నెలల నుంచి తక్కువ కూలీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికే అనేక సందర్భంలో అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్న వ్యాపారులకు కూడా మేము తెలియజేసినా కూడా ఎలాంటి స్పందన లేదు. మరి ఇప్పుడు మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. వెంటనే ఈ కూలీ దించిన యజమానులపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న యజమానులు కూడా ఆలోచించాలి. మరి ఇంత తక్కువ వేతనంతో కార్మిక కుటుంబాలు ఎట్లా బతుకుతాయో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు పెరిగిన ధరల వల్ల నెలకు 20,000 రూపాయలు వచ్చినా కానీ కార్మిక కుటుంబం బతకలేని పరిస్థితిలో ఉన్నది. మరి ఇప్పుడు ఈ పాలిస్టర్ నడిపిస్తూ ఉంటే కనీసం 10,000 కూడా నెలకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పనిచేస్తే రోజు పనిచేసినట్టునే కనబడుతుంది. మరి ఆ పనిచేసిన దానికి కుటుంబం పడగా కార్మికులు పెద్ద ఎత్తున అప్పుల పాలవుతూ ఉన్నారు. ఈ విషయం గుర్తించకుండా మరి కార్మికులు మరి వాళ్ళు ఎట్లా పనిచేస్తారో ఒకసారి యజమాని ఆలోచించకుండా వాళ్ళ లాభాల గురించి, వాళ్ళ వ్యాపారం నడిచే గురించే ఆలోచన తప్పించి కార్మికులు బతకడం గురించి ఇక్కడ వ్యాపార వర్గం ఆలోచిస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా
పెంచిన కూలి వెంటనే ఈ రోజు అమలు చేయాలి. అమలు చేసేదాకా మీ ఇక్కడి నుంచి వెళ్ళామని సందర్భం తెలియజేస్తాను. అదేవిధంగా ఈ పాలిస్టర్ కూలి మరి అగ్రిమెంట్ కూడా ముగిసి ఇప్పటికే దాదాపు 8 నెలలు అవుతా ఉంది. మరి దాన్ని కూడా పెంచకుండా ఇంకా దించడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి ఇప్పుడు పెంచాలి. దాని తర్వాత మళ్ళీ చర్చల ద్వారా మరి ఈ రాబోయే కాలంలో 15 రోజులకో నెల రోజులకో మళ్ళీ పాలిస్టర్ కూలి కొత్త కూలి కూడా నూతన అగ్రిమెంట్ కూడా చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి దీని మీద ఇక్కడున్న మేము ప్రజాప్రతినిధులైనటువంటి వేములవాడ ఎమ్మెల్యే అయినటువంటి సీనన్న గారికి అట్లాగే కేకే మహేందర్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను. కార్మికుల పట్ల ఈ రకంగా యజమాని వివరిస్తూ ఉంది. వాళ్ళతో చర్చ వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళ దృష్టికి మేము ఈ సందర్భం తీసుకుపోతున్నాం. వాళ్ళు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మరి యజమానులకు అట్లాగే ఆసాములకు అందరికీ కూడా మరి ప్రభుత్వం అన్ని రకాల మరి సహాయ సహకారం అందిస్తున్నప్పటికీ కూడా మరి ఈ రకంగా కార్మికులకు కూలీ దించడం అనేది ఇక్కడ కూలీ దిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు గుర్తు చేసుకొని దాన్ని ఆలోచించి మరి కార్మికులు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కార్మికులతో కూలీ తగ్గించి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తూ కార్మికుల కడుపులు కొడుతున్నటువంటి యజమానుల వైఖరిని నిరసిస్తూ వెంటనే కార్మికులకు తగ్గించినటువంటి కూలీని పెంచాలని, అదేవిధంగా కొత్తగా కూలీ పెంచి అగ్రిమెంట్ చేయాలని డిమాండ్లతో ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్లాలో వేలాది మంది పవర్లూమ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించి 2 సంవత్సరాలకు ఒక్కొక్కసారి కూలీ అగ్రిమెంట్ జరుగుతూ ఉంది. మరి 2022 ఏప్రిల్ 20వ తేదీన కూలీ అగ్రిమెంటు జరిగింది. పాలిస్టర్ చిన్న పన్నకు 25 పైసలు, పాలిస్టర్ పెద్ద పన్నకు 26 పైసల చొప్పున అగ్రిమెంట్ జరిగింది. మరి గత 6 నెలల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు మరి కార్మికులకు సంబంధించి గతంలో 2018 సంవత్సరంలో చేసుకున్న కూలీ ఒప్పందం ప్రకారం కూలీ చెల్లిస్తూ ఉన్నారు. మరి పని చేస్తేనే పూట గడిచే పరిస్థితుల్లో కార్మికులు మరి రోజుకు కూలీ తగ్గించడం వల్ల రోజుకు 100 రూపాయల వేతనాన్ని కూడా నష్టపోవాల్సి వస్తుంది. మరి ప్రస్తుతం ఒకవైపు ఉపాధి లేక కూలీ తగ్గించడం ద్వారా ఇప్పటికే దాదాపు 15 మంది సిరిసిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి యజమానులను మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. మరి కార్మికులు పనిచేస్తేనే వాళ్లకు వచ్చే వేతనంతో వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఉంది. ఆలోచించి వెంటనే తగ్గించిన కూలీ ఏదైతే ఉందో వెంటనే పెంచాలి. అదేవిధంగా మేము యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1వ తేదీన ఇక్కడ ఉన్నటువంటి యజమానులకు కావచ్చు అధికారులకు మరి కూలీ అగ్రిమెంట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా వెంటనే చర్చలు జరిపి కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా యజమానులను కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మరి కార్మికుల ఓట్లతో గద్దెక్కినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విప్పు కావచ్చు మంత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర మంత్రి బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ ఉన్నారు. మరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మేము కార్మికులకు అన్ని విధాలా మేము మేలు చేస్తున్నాం, అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇక్కడ కార్మికుల క్షేత్రస్థాయిలో సమస్యలు ఏ ఒక్కరు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికులు కూడా ఒకసారి అందరూ ఆలోచించాలి. మనని రాజకీయ నాయకులు ఓట్ల బ్యాంకుగా వాడుకుంటారు తప్ప మన సమస్యల పరిష్కారానికి ఏ ఒక్కరు కూడా కృషి చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వము అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ కార్మికుల సమస్యలను తెలుసుకునే విధంగా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే కనుక రానున్న రోజుల్లో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఈరోజు పాలిస్టర్ యజమానులని కోరుతా ఉన్నాము. ఈరోజు తగ్గించిన కూలి పెంచే విధంగా వెంటనే హామీ ఇవ్వాలి, పెంచి ఇచ్చే విధంగా ఇచ్చే వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. అవతార్ మెహర్ బాబా 131వ జన్మదిన వేడుకల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం చంద్రగిరి అగ్రహారం తెట్టెకుంటలోని బాబా సన్నిధానంలో జయంతి ఉత్సవాలు రేపు నిర్వహించబడును అని వ్యవస్థాపక అధ్యక్షులు గజంబిక నారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జపజనులు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు 25వ తేదీన మంగళవారం రోజున ఉదయం 5 గంటల నుండి జరుగునని నారాయణ తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా గల బాబా ప్రేమికులు భక్తులు అందరూ పాల్గొని అధిక సంఖ్యలో బాబావారి ప్రసాదాలను స్వీకరించి భోజన కార్యక్రమాలు చేయాలన్నారు. వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రాజన్న ఆలయానికి చేరుకుని రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన వారి మొక్కులు తీర్చే దేవుడిగా పేరొందిన రాజన్న ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది. మొదటిగా భక్తుల ధర్మగుండంలో స్నానాలు ఆచరించారు. రాజన్నకు ప్రీతిపదమైన కోడి మొక్కులను కట్టేశారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి ఎన్ని నిధులు మంజూరు చేయించుకొచ్చారో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రవి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ ను విమర్శించే అర్హత బండి సంజయ్ కు లేదని రవి గౌడ్ మండిపడ్డారు. మొన్నటి కేంద్ర బడ్జెట్ లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి చిల్లి గవ్వ తీసుకురాలేదని, జాతీయ స్థాయిలో వారి పదవుల కొరకు పాకులాడే మీరు తెలంగాణ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, ఇక్కడ మిమ్మల్ని ఎంపీలుగా గెలిపిస్తే తెలంగాణ కోసం కొట్లాడి నిధులు తెచ్చే బాధ్యత మీకు లేదా అని ప్రశ్నిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి మరియు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారన్నారు. ఈ సమావేశంలో అనిల్, తిరుపతి, సంపత్, నిఖిల్, లక్ష్మణ్, సంతోష్, రాజు, అక్రమ్, రాము, నరేష్ పాల్గొన్నారు. దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, అలాగే తెలంగాణ గురించి పోరాటాలు చేసిన వ్యక్తి మీద మాట్లాడడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి అడగడం జరుగుతుంది. అయ్యా బండి సంజయ్ గారు, మీరు మొన్న బడ్జెట్ సమావేశంలో బడ్జెట్లో ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రని ఈ రాష్ట్రానికి మేము అడగడం జరుగుతుంది. అలాగే ఒక కేంద్ర మంత్రి, అలాగే మన సహాయ మంత్రిగా ఉన్న మీరు ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ముఖ్యమైన మన రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో రైతులను రారాజును చేసిండ్రు, అలాగే ఎన్నో అభివృద్ధి పనులు చేసిన వ్యక్తిని మీరు మాట్లాడడం చాలా సిగ్గుచేటు, దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అలాగే భారతదేశంలోనే ఐటీ రంగంలోనే ఉన్నత స్థాయిని తీసుకొచ్చిన తెలంగాణ తొలి ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారుగా మాట్లాడడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా బండి సంజయ్ గారు ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు, మీరు మన నలుగురు మీ ఎంపీలు ఉంటే ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రని మేము అడగడం జరుగుతుంది. పదవులే కాకుండా నిధులు తీసుకురావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేతను, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు తిట్టడం చాలా దురదృష్టకరం. అలా అనడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా మన బండి సంజయ్ గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చేసిండ్రు? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర మా కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పాల్గొన్నారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు మన కాన్స్టిట్యున్సీకి ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. అయ్యా కేటీఆర్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అలాగే కేసీఆర్ గారిని కూడా మాట్లాడడం పద్ధతి మార్చుకోవాలని మేము బండి సంజయ్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా బండి సంజయ్ గారు, మీరు ఉన్నంత స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు అలా మాట్లాడడం పద్ధతి కాదు, తగదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎన్నో అభివృద్ధి పనులు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరుస్థాయిలో నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఐటీ రంగంలో రాష్ట్రంలో కాకుండా దేశంలో, ప్రపంచంలోనే మన రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందు ఉండి నడిపించిన, ఎన్నో అభివృద్ధి పనులు చేసిన కేటీఆర్ గారిని మీరు మాట్లాడడం చూద్దా అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా బీజేపీ నాయకులకు ఒకటే మేము తెలియజేయడం జరుగుతుంది. మీకు 4 మంది ఎంపీలుంటే ఎన్ని నిధులు తీసుకొచ్చిర్రు? నిధుల మీద, రాష్ట్ర నిధుల మీద మన బడ్జెట్ లో మీరు కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడి మనకు నిధులు తీసుకురావాలి. కానీ మీరు ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మాట్లాడడం పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళ మీద మాట్లాడితే మరోసారి బాగుండదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మా జాతిపిత, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, అలాగే ఐటీ రంగంలో దేశంలో అభివృద్ధి చెందిన
తొలి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారిని మీరు మరోసారి మాటలు జారితే ఖబర్దార్ మరోసారి మేము హెచ్చరించడం జరుగుతుంది. ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ అధినేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ మీరు అవకు చెవక్కులు పేలితే బాగుండదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం రోజున 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ ప్రశ్నాపత్రాలను యూటీఎఫ్ నాయకులు పాకల శంకర్ గౌడ్, అంబటి రమేష్, మల్లేశం తదితర ఉపాధ్యాయులు ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తూనే ప్రతి సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే, విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టడానికి, రానున్న వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసేందుకే ఎస్ఎఫ్ఐ ప్రతి సంవత్సరం టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుందని, ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇట్టి టాలెంట్ టెస్ట్ 100 మార్కులతో ఉంటుందని, ఎస్ఎఫ్ఐ నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రోత్సాహకాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సాయి భరత్, శివ నాయకులు జశ్వంత్, మదన్, రాము, ముబారక్ పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీంద్ర సింగ్ కి ఓటు వేయాలని శతవాహన జేఏసీ చైర్మన్ వ్యవస్థాపకులు చెన్నమల్ల చైతన్య పిలుపునిచ్చారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మాభిమానం చంపుకున్నోళ్లకు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తికి జరుగుతున్న ఎన్నికలని విద్యా వ్యాపారవేత్తలకు, విద్యావంతులకు జరుగుతున్న ఎన్నిక క్యాష్ పర్సన్స్ కు కమిట్మెంట్ ఉన్న పర్సన్ జరుగుతున్న ఎన్నికలని చైతన్య అన్నారు. అభివృద్ధి లక్ష్యంగా ధ్యేయంగా ₹1తోటే సేవ చేయొచ్చని, నిరుపేదలందరికీ ₹1తోటి 5 లక్షల జీవిత ప్రమాద బీమా కల్పిస్తారని రవీంద్ర సింగ్ మాటిచ్చారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా ఆలోచించి ఆయనకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అకినపల్లి నరేష్, బోయిని ప్రణీత్, అఖిల్, శివ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పాత్రికేయ మిత్రులకు, వారి పాదాలకు నమస్కరిస్తూ తెలంగాణ ఉద్యమాభివందనాలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నికార్సైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు సర్దార్ రవీంద్ర సింగ్ గారిని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మిత్రులందరికీ కూడా శాతవాహన జేఏసీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, దయచేసి పైసలకు అమ్ముడు పోకుండా పనిచేసేటువంటి పనిమంతుడు సర్దార్ రవీంద్ర సింగ్ గారికి పట్టం కట్టండి. ఈ రోజున చూస్తూ ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి మెదక్ కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, దాదాపుగా 42 నియోజకవర్గాలు. ఈ 42 నియోజకవర్గాలలో ఎక్కడ చూసినా కూడా మద్యం సెలయేరులై పారుతుంది. ద్రవ్యాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు. మరి అయ్యా, మీరు ఈనాడు ఆ అక్రమంగా సంపాదించినటువంటి సొమ్మును ఇలా గ్రాడ్యుయేట్స్ మిత్రులందరికీ కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ బిడ్డ, తెలంగాణ ఉద్యమ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తెలియగల వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా పైసలకు అమ్ముడు వేయటువంటి గ్రాడ్యుయేట్స్ కాదు, పనిచేసేటువంటి నాయకులకే పట్టం కట్టేటువంటి గ్రాడ్యుయేట్స్. 27వ తారీఖు జరగబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, రూపాయితోనే సేవ చేయొచ్చునని నిరూపించినటువంటి మనసున్నటువంటి మహానాయకుడు సర్దార్ రవీంద్ర సింగ్ గారికే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ చూస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ లేదు, సర్దార్ రవీంద్ర సింగ్ గారి యొక్క పేరే లేదు అని పిచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. యాద పెట్టుకోరి,
నా కొడకల్లారా, ఈనాడు సర్దార్ నరేంద్ర సింగ్ గారు బరిలో ఉన్నారు కాబట్టే ఇలా మీ అందరికీ లాభాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఆనాడు కరీంనగర్లో మేయర్గా ఉన్నప్పుడే ₹1 అంత్యక్రియలు స్టార్ట్ చేసి దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసిండు. ఈనాడు కూడా పట్టభద్రుల అందరికి కూడా ₹1కి 5 లక్షల జీవిత ప్రమాద బీమాని ఇస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి వైపునే అందరూ కూడా నిలబడుతున్నారు. అతను గెలిస్తేనే పట్టభద్రుల యొక్క గొంతు కావచ్చు, పట్టభద్రుల యొక్క గలం కావచ్చు చట్టసభల్లో వినిపిస్తారు. మీరు ఎవరికి ఓట్లు వేసినా, అది బీజేపీ పార్టీకి వేసినా, కాంగ్రెస్ పార్టీకి వేసినా, బీఎస్పీ పార్టీకి వేసినా, ఆ ఓట్లని కూడా కంప్లీట్గా చెత్తబుట్టిలో వేసుకున్నట్టే. వీళ్ళందరూ కూడా చెల్లని రూపాయలే. మీరు వేసిన ఓట్లన్నీ కూడా అడగాల్సిన వినాలైపోతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేత కార్మికులకు కూలి తగ్గించి ఇవ్వడం పట్ల బగ్గుమన్న కార్మిక సంఘ నాయకులు. పాలిస్టర్ అసోసియేషన్ ముందు ధర్నా, పాత కూలీనే కొనసాగిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యాలు. నేడు అవతార్ మెహర్ బాబా 131వ జన్మదిన వేడుకలు. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తజన సంద్రం. కేంద్రం నుండి తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో బండి సంజయ్ చెప్పాలి, డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు. పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్దార్ రవీందర్ సింగ్ కు ఓటు వేయాలని అభ్యర్థించిన శాతవాహన జేఏసీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.